హాయ్, వెల్కమ్ టు తెలుగు జల్లి ఛానల్. యాటిట్యూడ్ స్టార్ అట చంద్రహాస్. ఈ పేరు వింటేనే ఇప్పుడు రోత పుడుతుంది. ఎందుకంటే ఆయన పాడినటువంటి బూతు పదాలు అనేవి చాలా దారుణంగా ఉన్నాయన్నమాట. ఈయనకి పెద్ద ఫ్యాన్స్ ఏం పెద్దగా లేరు, కానీ మరి తనకు తానుగా నామకరణం చేసుకున్నాడో ఏమో తెలియదు, కానీ యాటిట్యూడ్ స్టార్ అట. ఇప్పుడు ఈ హీరోకి సోషల్ మీడియాలో నెటిజన్స్ సెగ బాగా తగిలింది. బాయ్కాట్ చంద్రహాస్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతుంది. కారణం ఏంటంటే ఒకే ఒక్క పాట తన తండ్రి ప్లస్ టీవీ నటుడు, అందరికీ తెలుసు, మనందరికీ ఈటీవీలో ఉన్నాడు, ఈటీవీ ప్రభాకర్ అంటారు, ఆయన సహా వందల మంది చూస్తుండగా కన్న తల్లి ముందే అతను పాడినటువంటి ఒక బూతు పాట ఇప్పుడు అతని కెరీర్కే ఎసరు పెట్టేలాగా ఉంది. ఇందుకే ఆ పాటలో ఏముంది, కావాలనే చేశాడా లేక పొరపాటున జరిగిందా, ఈ ఒక్క దెబ్బకి చంద్రహాస్ సినీ భవిష్యత్తు ముగిసిపోతుందా, అసలు చూద్దాం అసలు ఏం జరిగిందని నేను చెప్తాను చూడండి. ఒకసారి మన తెలుగు జర్నీ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమా తీయడం ఒక ఎత్తు అయితే దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం అనేది మరొక ఎత్తు. అందుకే ప్రమోషన్ల కోసం అని చెప్పేసి హీరోలు, డైరెక్టర్లు కానీ తెగ హంగామా అయితే చేస్తుంటారు. సరిగ్గా ఇలాంటి ఒక ప్రమోషనల్ ఈవెంటే చంద్రహాస్కి ఒక శాపంగా మారింది. తనకు తానుగా చేసుకున్నాను శాపం కూడా కాదు. చంద్రహాస్ హీరోగా సంపత్ రుద్ర డైరెక్షన్లో వచ్చినటువంటి బరాబర్ ప్రేమిస్తా అనే సినిమా అయితే వస్తుంది. ఫిబ్రవరి 6న వస్తుంది, రిలీజ్కి రెడీ అవుతుంది ఈ సినిమా. ఈ నెల 2న హైదరాబాద్లో భారీ ప్రీ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్కి సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. అంతా గ్రాండ్గా సాగుతుంది. ఇక చంద్రహాస్ హీరో అనమాట, ఆయన మైక్ ఎత్తుకొని అందరూ సినిమా గురించి ఏదైనా మాట్లాడతాడేమని అనుకుంటే చంద్రహాస్ మాత్రం తన సినిమాలో ఉన్నటువంటి ఒక పాటని లైవ్గా పాడటం అనేది మొదలుపెట్టాడు. ఇక్కడే అసలు కథ అనేది మొదలైంది. కథ కాదు, పెద్ద రచ్చ జరిగింది. ఈ పాటలో ఎన్ని బూతులు ఉన్నాయంటే నేను ఆ పాటను వేయదలుచుకోవాలా, మీకు వేసి మిమ్మల్ని కూడా డిస్టర్బ్ చేయదలుచుకోవాలా, నేనే డిస్టర్బ్ అయిపోయా బాగా. అందుకనే నేను వేయదలుచుకోవాలా. మీకు ఏమైనా కావాలంటే యూట్యూబ్లో కానీ వీటిలలో ఎక్స్లో కూడా ఉంది, వినండి ఒకసారి. ఎంత దారుణంగా ఉంటుందంటే దయచేసి లేడీస్తో వినకండి, అది ఇంకా దారుణంగా ఉంటుంది. ఇక విన్నవాళ్ళంతా కూడా, ఆ పాట విన్నవాళ్ళంతా కూడా పెద్ద షాక్ అయిపోయారు. పచ్చి బూతులతో ఉంది ఆ పాటని. లైవ్ స్ట్రీమింగ్ అవుతున్నటువంటి కార్యక్రమంలో స్టేజ్ కింద తన తల్లిదండ్రులు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు, ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి ఆ యాటిట్యూడ్ స్టారు ఆ బూతులు మాట్లాడుకుంటూ, సీనియర్ యాక్టర్ అయితే జేడీ చక్రవర్తి అయితే నోరెళ్ళ పెట్టుకుని ఇట్లా చూస్తున్నాడు, విన్నాడు, అసలు వింటున్నాడు, చూస్తున్నాడు అనమాట. ఇక ఫ్యామిలీస్, మహిళలు ఉన్నటువంటి ఆ ఈవెంట్లో ఇంత దారుణంగా ఎలా వాడామని చెప్పేసి నెటిజన్లు అయితే ఫైర్ అవుతున్నారు. పబ్లిసిటీ కోసం ఇంత దిగజారిపోయారా అని చెప్పేసి, ఇంత పైచ్యమేంట్రా నీకు అని చెప్పేసి సోషల్ మీడియాలో ట్రోల్ అయితే బాగా నడుస్తుంది. కొన్ని గంటల్లోనే బాయ్కాట్ చంద్రహాస్ అని, బాయ్కాట్ బరాబర్ ప్రేమిస్తా అని చెప్పే హ్యాష్ ట్యాగులు కూడా ట్రెండింగ్లోకి అయితే వచ్చేసినాయి. ఈ సినిమాని బాయ్కాట్ చేయాలంటూ పెద్ద ఎత్తున అయితే పిలుపు అయితే ఇస్తున్నారు. నిజానికి లైవ్లో పాడటానికి వీలుగా కొన్ని పదాలు మార్చామని చెప్పేసి సినిమాలో సెన్సార్ చేసిన వెర్షనే ఉంటుందని చెప్పేసి చంద్రహాస్ అయితే చెప్తున్నాడు. నర్వస్నెస్ ఉంది. ఇందాకే ఒక పాట పాడాను, సో ఆ పాట కూడా ఇక్కడ అందరికీ నచ్చింది, క్లాప్స్ కొట్టారు. పాడుతున్నప్పుడు ఒక్కళ్ళు కూడా ఏం మాట్లాడలేదు, అర్థమైంది, చూస్తున్నారు. అరే వన్స్ మోర్ వద్దులే, అది మళ్ళీ వన్స్ మోర్ చూసుకుంటారు కదా. సో థ్యాంక్స్ అందరికీ. సో ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. బట్ సినిమాలో లిరిక్స్ అవి ఉండవు, ఇవి మన ఓన్ లిరిక్స్, చేంజ్డ్ వర్షన్. సో సినిమాలో ఆ వర్షన్ ఉండదు. సినిమాలో మొత్తం అందరూ ఫ్యామిలీ కలిసి చూసే, సెన్సార్ వాళ్ళు ఒప్పుకోరు కదా. కానీ జరగాల్సినటువంటి డ్యామేజ్ మాత్రం అప్పటికే జరిగిపోయింది. తల్లిదండ్రుల ముందే అట్లాంటి పాటలు పాడాడంటే, తల్లి ముందు అట్లాంటి పాటలు పాడాడంటే అసలు అతని ఇమేజ్ అనేది సర్వనాశనం చేసిందని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు కూడా ఏదో సినిమా తీసాడు అనుకుంటా, ఆ సినిమా ఫ్లాప్ అయినట్టుంది, మళ్ళీ ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చాడు. సరే, ఎందుకు ఇంత పెద్దదైంది వివాదం అంటే, ఒక పాట పాడితే ఇంత రచ్చెందుకు, సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ కానీ డబుల్ మీనింగ్ డైలాగ్స్ కానీ ఉండవా అని చెప్పేసి కొంతమంది అనొచ్చు. కానీ ఈ ఇష్యూ ఇంత పెద్దది అవ్వడానికి కొన్ని బలమైనటువంటి కారణాలు ఉన్నాయి. మొదటిది, అతని యాటిట్యూడ్ స్టార్ అనే ఇమేజ్. చంద్రహాస్ యాక్టర్ ప్రభాకర్ కొడుకే కాదు, తన డ్యాన్స్ లేదు, జిమ్నాస్టిక్స్ అవన్నీ చేసి సోషల్ మీడియాలో యాటిట్యూడ్ స్టార్ అని చెప్పి పెట్టుకున్నాడట. మరి జనం పెట్టారో ఆయన పెట్టాడో తెలియదు, మొత్తానికి పెట్టుకున్నాడట. ఈసారి ఆ యాటిట్యూడ్ అనేది హద్దులు దాటిపోయి అహంకారంగా, అసభ్యంగా మారిందని చెప్పేసి, బూతులుగా మారిపోయిందని చెప్పేసి జనం అయితే బాగా ఫీల్ అవుతున్నారు. నేను ఏం చేసినా చెల్లుతుందనే ఓవర్ కాన్ఫిడెన్సే కొంప ముంచింది అని చెప్పి అంటున్నారు. ఇంకోటి ఏంటంటే, పబ్లిసిటీ పిచ్చి ఈ మధ్య జనాల్లో ఎక్కువైపోయింది. ఇప్పుడు ఇండస్ట్రీలో పోటీ తట్టుకోవడానికి నెగిటివ్ పబ్లిసిటీ కూడా, పబ్లిసిటీ నేను ఒక డేంజరస్ ట్రెండ్ అయితే నడుస్తుంది. కావాలని చెప్పేసి వివాదాలు సృష్టించుకొని ఆ సినిమా మీద అటెన్షన్ తీసుకురావాలని చెప్పేసి కొంతమంది అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ బరాబర్ ప్రేమిస్తా టీం కూడా ఇదే స్ట్రాటజీ వాడిందా అని చెప్పేసి డౌట్ అయితే వస్తుంది. ఒకవేళ ఇది పబ్లిసిటీ స్టంట్ అయితే మాత్రం అత్యంత దారుణంగా బెడిసికొట్టి సినిమాకు మొత్తం కూడా నష్టం చేకూర్చేలాగా ఇదైతే మనకి కనిపిస్తుంది. ఇక మూడోది ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యమైనది కన్నవాళ్ల పరువు పోయింది దీంట్లో. ఈ గొడవలో అందరూ వేలెత్తి చూపుతుంది పాటలో ఉన్న బూతుల కన్నా కూడా దాన్ని పాడిన పద్ధతి గురించే. కన్న తల్లిదండ్రులు కింద కూర్చొని చూస్తూ ఉండగా అలాంటి పాటలు ఎలా పాడారు అని చెప్పి
ప్రభాకర్ని అయితే అసలు ఎట్లా బాణించావు నువ్వు అని చెప్పి ప్రభాకర్ని కూడా తిట్టిపోస్తున్నారు. ఈ ఒక్క పనితో చంద్రహాస్ ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం కూడా పూర్తిగా దూరం చేసుకున్నారు. కొడుకు అలా పాడుతుంటే కింద కూర్చుకొని తండ్రి నవ్వుతూ ఎంజాయ్ చేయడం ఏంటని చెప్పేసి విమర్శలు అయితే ఫుల్గా వస్తున్నాయి. గతంలో చాలామంది సెలబ్రిటీలు నోరు జారి ఇబ్బందులు పడ్డారు. ఈ మధ్యకాలంలో మనం చాలా చూసాం, అది పెద్ద రచ్చ అయింది. కానీ ఇలాగే నోరు జారడం కాదు, కావాలనే ఒక ప్లాన్ చేసుకొని ఆ బూతు పాటలు పాడటం అనేది ఈ వివాదాన్ని అయితే మరింత పెద్దది చేసింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఈ మొత్తం ఇష్యూ మీద మీరేమనుకుంటున్నారు? ఈ పబ్లిసిటీ కోసం ఇంత దారుణంగా దిగజాడడం అవసరమా అని చెప్పేసి కింద కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని అయితే నిర్మోహమాటంగా చెప్పండి. మీరు కూడా వినే ఉంటారేమో ఆ పాట, ఎంత దారుణంగా ఉందంటే అసలు చెప్పడానికి కూడా ఇది లేకుండా అయితే ఉంది. చంద్రహాస్ కెరీర్ పై ఎలాంటి దెబ్బ పడబోతుంది? మరి ఈ బైకాట్ సెగ అనేది చంద్రహాస్ కెరీర్ని నిజంగానే నాశనం చేస్తుందా, లేక ఇదంతా 2 రోజులు సోషల్ మీడియాలో జరిగే హడావుడా? అదేదో ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. ఇంటర్వ్యూలో ఇంకా మరీ దారుణంగా ఉంది. ఈ మృణాలను తర్వాత వాళ్ళని రిజెక్ట్ చేస్తా, వీళ్ళని అది చేస్తా అని చెప్పేసి అనుపమ పరమేశ్వర్ని వాళ్ళ అభిమానులు కూడా కింద పిక్చర్ సెటిల్ పెడుతున్నారు. అసలు నిన్ను ఎవరైనా దేకింది, అసలు నువ్వు ఉన్నావని తెలుసా జనాలకు, అసలు ఆ హీరోయిన్లకి పెద్ద హీరోయిన్లకి అని చెప్పేసి తిట్టిపోస్తున్నారు అనమాట. బరాబర్ ప్రేమిస్తా సినిమా మీద ఫిబ్రవరి 6న రిలీజ్ అయ్యే ఈ సినిమా వివాదం ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా పడుతుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే మహిళలు కూడా పొరపాటున కూడా కన్నెత్తి ఈ సినిమాకి వెళ్ళరు అని అనిపిస్తుంది. కేవలం యూత్ని టార్గెట్ చేసుకొని ఏదో నెగిటివిటీ ఓపెనింగ్స్ చేపడదామని చెప్పేసి అనుకున్నారు. కానీ అది కూడా పెద్ద దెబ్బ కొట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సినిమాలో ఊహించని డిస్టులు ఉన్నాయని చెప్పేసి డైరెక్టర్ సంపత్ రుద్ర చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఇట్లాంటి దరిద్రపు బూతులు పెడతానంటే ఎవడో చూడడం వచ్చి కాంట్రవర్సీ ముందు అవన్నీ కూడా తేలిపోయేలాగా అయితే కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ సినిమాలు తీసే నిర్మాతలు ఎవరు కూడా ఆ చంద్రహాస్ని అయితే హీరోగా తీసుకొని ఇక ప్రభాకరే డబ్బులు పెట్టి తీసుకొని, ఇప్పుడు కూడా ఆయన పెట్టాడో ఎవరు పెట్టాడో తెలియదు, కానీ ఇక ముందు కూడా ప్రభాకరే డబ్బులు పెట్టి సినిమాలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అతని యాటిట్యూడ్, స్టార్ ఇమేజ్ అనేది మాస్ సినిమాలకు పనికొచ్చినా కూడా కెరీర్ ఎదుగుదలకు మాత్రం అది ఖచ్చితంగా అడ్డంకిగా అయితే మారే అవకాశం ఉంది. మరి ఇండస్ట్రీ ఏమైనా స్పందించిందా, తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే? ఈ ఘటన మీద టాలీవుడ్ పెద్దల వరకు ఇప్పటివరకు అయితే రెస్పాండ్ అయితే కాలేదు. ఈ ఈవెంట్కి వచ్చినటువంటి ఆది సాయి కుమార్ లాంటి వాళ్ళు కూడా చంద్రహాస్కి సపోర్ట్గా మాట్లాడినా ఈ వివాదం తర్వాత ఇండస్ట్రీ అండగా ఉంటుందా లేక చేతులు దులుపుకుంటుందా అనేది చూడాలి. ఇండస్ట్రీ సపోర్టు లేకపోతే మాత్రం ఇలాంటి వివాదాల నుంచి బయటపడటం అయితే దాదాపు అసాధ్యమని అనిపిస్తుంది. చంద్రహాస్ ముందు ఇప్పుడు 2 దారులున్నాయి. ఒకటి, ఈ నెగిటివిటీతో సినిమాకి హైప్ వచ్చి ఒకవేళ యూత్ మొత్తం ఏమన్నా థియేటర్లకు వచ్చి చూస్తే బొమ్మ హిట్ అయితే అందరూ గొడవను మర్చిపోతారు. రెండోది ఏంటంటే, ఈ బైకాట్లో నిజంగా బైకాట్ కన్నా పనిచేసి సినిమా కన్నా ఫ్లాప్ అయితే మాత్రం అతని కెరీర్ అయితే డేంజర్లో పడినట్టు అనిపిస్తుంది. స్టార్డమ్ అనేది గ్లామర్ కాదు, అదొక పెద్ద బాధ్యతగా భావించాలి. లక్షల మంది ఫాలో అయ్యేటువంటి స్థాయిలో ఉన్నప్పుడు ప్రతి అడుగు కూడా ఏ సినిమా అన్నట్లయినా సరే చాలా జాగ్రత్తగా వేయాలి. ఆ బాధ్యతలు మర్చిపోయి ఇట్లా ప్రేక్షకులు ఇట్లా బైకాట్ రూట్లోకి ఆ రకంగా తమ తీర్పు అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ వివాదం అనేది చంద్రహాస్ కెరీర్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది చూడాలి. మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్డెప్త్ విశ్లేషణలు కానీ పొలిటికల్ విశ్లేషణలు కానీ మన ఛానల్లో ఇస్తూ ఉంటాం. అలాగే ఆ సబ్స్క్రైబ్ తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా మర్చిపోవద్దు. మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు థ్యాంక్స్.